ఎస్ పీపుల్ షుడ్ రియలైజ్ దిస్. ప్రభాకర్ రెడ్డి గారు, గడిచిన 3 ఫేజెస్ చూసాం. అఫ్ కోర్స్ థర్డ్ ఫేజ్లో కొంచెం బెటర్గానే ఉంది, కానీ ఫస్ట్ అండ్ సెకండ్ ఫేజ్ ఇస్ రియల్లీ వర్రీయింగ్ వెన్ కంపేరింగ్ విత్ ది లాస్ట్ టర్మ్ పోలింగ్ పర్సంటేజ్తో చూస్తే ఆల్మోస్ట్ 5 కంటే తక్కువ పర్సంటేజ్, విచ్ ఇస్ రియల్లీ. యాక్చువల్గా మీరు చూడండి, ఈ ఫస్ట్ ఫేజ్ జరిగింది సౌత్ ఇండియాలో, కేరళ, మద్రాస్. అవును, అంటే వాళ్ళు 100% అయిపోయినాయి అక్కడ. కేరళ, మద్రాస్ దే ఆర్ హైలీ లిటరేట్. అంటే మన దేశంలో ఉండేటువంటి అన్ని రాష్ట్రాల్లో కన్నా కేరళ టాప్ లిటరసీ. తర్వాత తమిళనాడు కూడా దగ్గర ఉంటుంది. అవును, ఇక్కడ ఎంప్లాయీస్ ఎక్కువ. ఎంప్లాయీస్తో పాటు కొంచెం అంటే రిమోట్ ఏరియాలో ఉండే వాళ్ళకన్నా వీళ్ళు డిఫరెంట్గా ఉంటారు. అర్బన్ ఏరియాలో ఉండే పాపులేషన్ ఎక్కువ కేరళలో కానీ తమిళనాడులో కానీ. వాళ్ళకి మనకు అనుకున్నట్లు బై అండ్ లార్జ్ అర్బన్ ఏరియాలో డిస్ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. నాకు అర్థమైనది ఒక కారణం ఏం కనిపిస్తుంది అంటే, ఈ మేనిఫెస్టో ఉంటుంది చూసారా, వారికోస్ వెయిన్స్ వ్యాధికి కేవలం 30 నిమిషాల్లో చికిత్స. కాల్ చేయండి 9989527715. ఎలక్షన్ మేనిఫెస్టో పార్టీ వాళ్ళు ముందు పెట్టేది. ఆ మేనిఫెస్టోలో నాకేంటని చూస్తారు ఎవరు కొంచెం, అంటే ఉదాహరణకి అన్ఎంప్లాయిడ్ పీపుల్ ఉంటారు. ఈ మేనిఫెస్టోలో ఏమైనా వీళ్ళు ఎంప్లాయ్మెంట్ గురించి ఎంఫసిస్ ఎక్కువ పెట్టారా? ఎంప్లాయ్మెంట్ మీకు క్రియేట్ చేస్తాము, వీళ్ళు ఎంతసేపు ఉన్నా కూడా నిరుద్యోగ భృతి ఇస్తాము, అది ఇస్తాము, ఇంకోటి ఇస్తాము అంటున్నారు. కానీ యూత్ని ఇంట్రెస్ట్ కలిగేటట్లు ఎంప్లాయ్మెంట్ జనరేషన్కి ఏమి మ్యాసివ్గా అంటే పెద్ద ఎత్తున మేము చేస్తాము. సో యు మీన్ టు సే యూత్ ఓటు తగ్గడానికి యూత్ ని ఇన్స్టిగేట్ చేసేలాగా మాత్రమే. అదే ఓకే, నేను చెప్పేది ఒక్క కారణం. యూత్ అంటే మీరు 50% యూత్ ఉన్నారు అని అనుకుంటున్నాం కదా, ఇప్పుడు మీరు చూపించినప్పుడు కూడా బహుశా అదే ఉంటుంది అన్ని చోట్ల, మోర్ పర్టికులర్గా సౌత్లో కూడా. ఎందుకంటే మీరు ఈ ఫ్యామిలీ ప్లానింగ్ అది కూడా అనదర్ ఇష్యూ ఉంది. ఈ ఫ్యామిలీ ప్లానింగ్ సౌత్లో మ్యాసివ్ సక్సెస్. అవును, మన రేట్ ఆఫ్ గ్రోత్ అంటే బర్త్స్ సస్టెనెన్స్ చూస్తే నార్త్ ఇండియాలో 2.6 ఉంటే సౌత్ ఇండియాకు 1.8, 1.5 దగ్గర ఉంది రేట్ ఆఫ్ బర్త్ అండ్ సెట్టింగ్. అంటే ఏంటి, యంగ్ పీపుల్ ఉన్నారు, ఆ ఉన్న వాళ్ళలో ప్రతి ఫ్యామిలీలో ఉన్నారు. వాళ్ళకి ఇంట్రెస్ట్ కలిగేది ఏమన్నా వీళ్ళు మేనిఫెస్టోలో పెట్టగలిగిన రోజున వాళ్ళ ఎక్కువ మంది ఉత్సాహంగా ముందుకు వచ్చి ఓటేసే అవకాశం ఉంటుంది. రెండవది, అర్బన్ ఏరియాలో ఏం చేస్తారంటే, వారు చెప్పినట్లు హాలిడే వచ్చింది కదా, నా ఓటు వేయకపోతే ఏం కాదు, నా ఒక్క ఓటుతో ఏమవుతుంది అనే టెండెన్సీ. ఈ నేచర్ చాలా మందిలో మనకు కనిపిస్తుంది. నేను ఒక్క ఓటు వేయకపోతే వచ్చిన నష్టం ఏంటి, నా ఒక్క ఓటుతో ఏం మార్పు వస్తుంది. ఓట్లు ఒక పార్లమెంట్ కాన్స్టిట్యుయెన్సీ తీసుకుంటే ఇట్ మస్ట్ బి ఎనీవేర్ బిట్వీన్ 15 lakhs to 40 lakhs. అవును, 7 అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీస్ ఉంటాయి. ఒక్కొక్క అసెంబ్లీలో 2,20,000, 2 lakhs ఉంటుంది. 2.5 lakhs. మనకు ఆంధ్రాలో నేను ఇన్వాల్వ్ అయ్యాను కాబట్టి నాకు తెలుసు. 2.2 lakhs పెట్టుకున్నాం ఆ రోజుల్లో. సో 15 లక్షల నుంచి 40 లక్షలు ఉన్న దాంట్లో నా ఒక ఓటు ఏమవుతుంది అనేది ఆ టెండెన్సీ ప్రతి ఒక్కరు, అంటే డ్రాప్స్ మేక్ ఓషన్ అనేది మర్చిపోతారు.